ఆంధ్రప్రదేశ్‌లో పరుగులు పెట్టబోతుంది బుల్లెట్ ట్రైన్. సో, మనందరికి కూడా తెలుసు జెట్ స్పీడ్‌లో ఈ ట్రైన్ అనేది వెళ్తుంది. చాలా మటుకు కూడా టైం సేవ్ అవుతుంది. సో, మరి ఇలాంటి ట్రైన్ అనేది ఆంధ్రప్రదేశ్ కూడా రాబోతుంది అంటే ఖచ్చితంగా ఏపీ ప్రజలందరూ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చాలామంది వ్యాపారవేత్తలు, బిజినెస్ చేసుకునే వాళ్ళకి వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు చాలా టైం అనేది ట్రావెలింగ్‌లోనే ముగుస్తూ ఉంటుంది. సో, అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ బుల్లెట్ ట్రైన్ అనేది ఖచ్చితంగా ఒక వెసులుబాటు తీసుకొస్తుంది. దాదాపుగా 2-3 గంటల పాటు ఒక టైంని సేవ్ చేస్తుంది ఈ ట్రైన్ అని చెప్పేసి ఇప్పటి నుంచి అనుకుంటూ ఉన్నారు. ఈ యొక్క ట్రైన్‌కి ప్రాథమిక ఆమోదం కూడా లభించింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి కానీ, అదేవిధంగా ఏలూరు, సో ఇలాంటి కొన్ని ముఖ్యమైన ప్రాంతాలతో కలిపి 8 స్టేషన్లు ఉంటాయి. సో ఓవరాల్‌గా 700కు పైగా కిలోమీటర్ల మేర ఈ ట్రాక్ ఉంటుందన్నమాట. ఇటు హైదరాబాద్ నుంచి చెన్నైకి కావచ్చు. సో ఈ యొక్క ట్రైన్‌లో అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో 400కు పైగా కిలోమీటర్ల ట్రాక్ అనేది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో 8 స్టేషన్లు, అదేవిధంగా తెలంగాణలో 6 స్టేషన్లు కూడా ఉంటాయని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి కానీ, హైదరాబాద్ నుంచి చెన్నై కానీ ఈ విధంగా ఈ యొక్క ట్రాక్ ఉంటుంది. సో ఒకవేళ ఇది గనక తొందరలోనే వస్తే చాలామంది బిజినెస్ మ్యాన్లకు కానీ, వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ, అండ్ అదేవిధంగా కొన్ని అత్యవసర పరిస్థితుల్లో కూడా వెళ్ళాలంటే ఈ యొక్క టైం అనేది చాలా సేవ్ అవుతుందని చెప్పేసి కూడా చాలామంది ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఒకవేళ ఇది వచ్చిందనుకో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రవాణా రూపురేఖలు మొత్తం కూడా మారిపోతాయి అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మన సిబిఎన్ గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చాలా రకాలుగా చాలా రకరకాల అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు. అందరూ కూడా అనుకుంటూ ఉంటారు ఈయనకి ఏం తెలుసు అనుకుంటూ. కాకపోతే ఆయనకున్నటువంటి విజన్ అలాంటిది, ఆయనకున్నటువంటి గొప్ప రాజకీయ అనుభవం అలాంటిది. రాష్ట్రంలో ఆయన ఎన్నో సంవత్సరాలు పాలించారు కాబట్టి ఎక్కడ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ ఏ సమస్యలు ఉంటాయి, ఏ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలని చెప్పేసి చాలా అనుభవం అనేది సిబిఎన్ గారికి ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు ఈ యొక్క జెట్ స్పీడ్లో వెళ్ళేటటువంటి బుల్లెట్ రైలు కూడా ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది మన సిబిఎన్ గారి చొరవతోని. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో కూడా మంచి సంప్రదింపులు ఉన్నాయి కాబట్టి మనందరూ కూడా చూస్తూనే ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రానికి ఏ నిధులు కావాలన్నా కూడా కేంద్రం సపోర్ట్తోని ఖచ్చితంగా అన్ని కూడా తీసుకొస్తూ ఉన్నారు. రాష్ట్రంలో అన్ని అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు. రోడ్డు రవాణా అయినా సరే, అదేవిధంగా ఫ్రీ బస్సుల పథకం కావచ్చు. అంటే వీళ్ళు ఇచ్చిన పథకాలతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన లబ్ధి అంతా కూడా రాష్ట్రానికి వచ్చే విధంగా కూడా చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, సిబిఎన్ గారు కావచ్చు. సో ఖచ్చితంగా ఈ బుల్లెట్ రైలు అనేది రాష్ట్రానికి వస్తే ఖచ్చితంగా ఎంతో మందికి కూడా ఉపాధి దొరుకుతుంది. దాంతోపాటు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర రవాణా రూపురేఖలు కూడా మారిపోతాయి. అదేవిధంగా మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు కానీ, ఇతర ప్రాంతాలకు కానీ వెళ్ళడానికి కూడా చాలా టైం సేవ్ అనేది దొరుకుతుందని చెప్పేసి చాలామంది ప్రజలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు.